దాన్ని డిస్కస్ మెయిన్ కాన్సెప్ట్ అంటే ఆటిజంలో మైల్ స్టోన్స్ డిలే ఉంటుంది. అండ్ మైల్ స్టోన్ డిలే 3 monthsలో బేబీ హెడ్ మూవ్ చేయాలి, 6 monthsలో కవరింగ్, అండ్ 9-10 monthsలో బేబీ స్టాండింగ్, 1 yearలో బేబీ వాకింగ్, ఇలా ఉంటుంది. 1 year 9 months నుంచి 10 months ఆ పీరియడ్లో బేబీ బ్యాబ్లింగ్ స్టార్ట్ చేస్తుంది. మా మమ్మ పాప. సో ఇది యాక్చువల్ ఏజ్. సో 1 year వచ్చేసి 1 word, మా అమ్మ, నాన్న, తాత, వాటర్. సో ఇది ఎంత 1 year. సో 1 year కంప్లీట్ అయిన తర్వాత 1.5 year 2 years నుంచి 2 words నుంచి అమ్మ ఇగో, అమ్మ వాటర్ కావాలి, నాన్న వాటర్, మిల్క్ కావాలి, ఇలా 2 words ఎక్స్ప్రెస్ చేస్తారు. 2 words నెక్స్ట్ 2 years కంప్లీట్ అయ్యేవాడు అప్పుడు 3 words, నా వాటర్, నా బ్యాగ్, నా బాటిల్, నా డ్రెస్, ఇట్లా చెప్తూ ఉంటారు. సింపుల్ సెంటెన్స్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 3 years వచ్చే వరకు సింపుల్ సెంటెన్స్ కంప్లీట్ అయ్యి సెంటెన్స్ నుంచి మళ్ళీ స్టోరీ లెవెల్ చెప్తూ ఉంటారు. సో ఇది యాక్చువల్గా వీటిలో ఉండే నార్మల్ డెవలప్మెంట్స్. సో ఆర్టికల్ ఫిక్స్కి ఏంటంటే యాక్చువల్ ఏజ్ 3 years ఉంటుంది, క్రోనాలజికల్ ఏజ్ వచ్చేసి 1 year ఎలా ఉంది. సో ఈ యాక్చువల్ ఏజ్ క్రోనాలజికల్ ఏజ్ డిఫరెన్స్ ఉండడం వల్ల స్పీచ్ డిలే అనేది ఉంటుంది. స్పీచ్ డిలే ఉన్న కామన్ కన్సర్న్స్ ఏమిటంటే వాళ్ళు లాక్ ఆఫ్ అటెన్షన్ ఉండదు అండ్ కమ్యూనికేట్ అవ్వదు, ఎవరితో కమ్యూనికేట్ అవ్వదు, అండ్ సెట్టింగ్ టాలరెన్స్ ఉంది, ఐ కాంటాక్ట్ ఉండదు, అండ్ నెక్స్ట్ ఇమాజినేషన్ వల్ల ఉంటుంది. సో ఇమాజినేషన్ వల్ల ఇమాజిన్ చేసుకోవడం, సెల్ఫ్ లాఫింగ్ చేయడం, సో ఇలా ఉండడం వల్ల వాళ్ళకి స్పీచ్ డిలే అనేది ఉంది. సో ఈ యాక్చువల్ ఏజ్ క్రోనాలజికల్ ఏజ్ డిఫరెన్స్ ఉండడం వల్ల వాళ్ళు స్పీచ్ డిలే అనేది ఉంటుంది. సో ఈ స్పీచ్ డిలే మనం ఓవర్కమ్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్ అండర్స్టాండింగ్ లెవెల్స్ అసలు ఉండాలి. సో ఏ లెవెల్ ఉంది అండర్స్టాండింగ్? ఇప్పుడు యాక్చువల్గా కిడ్ 3 years ఉన్నారు. సో అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉన్నది 1 year ఉంటుంది. సో 1 year 10 months ఉంటుంది. సో అప్పుడు తనకి 3 yearsలో ఉన్న 1 year నుంచి 3 years ఉన్న డిఫరెన్స్ని మనం స్పీచ్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అప్పుడు వాళ్ళు అండర్స్టాండింగ్ లెవెల్ ఎలా ఉంది, కాంప్రిహెన్షన్ లెవెల్ ఎలా ఉంది, ఐడెంటిఫికేషన్ లెవెల్ ఎలా ఉంది, అండ్ ఎక్స్ప్రెషన్ లెవెల్ ఎలా ఉంది, రిసెప్టివ్ లెవెల్ ఎలా ఉంది. సో వాళ్ళు యాక్చువల్ ఏజ్ 3 years ఉంటే వాళ్ళు 1 year ఉంటుంది. వాళ్ళ ఎక్స్ప్రెస్ లెవెల్ అనేది వచ్చేసి 10 months ఉంటుంది. వాళ్ళ ఐడెంటిఫికేషన్ లెవెల్ వచ్చేసి బేస్ లెవెల్ 1 year ఉంటుంది. వాళ్ళ కాంప్రిహెన్షన్ లెవెల్ వచ్చేసి 9 months ఉంటుంది. సో కాంప్రిహెన్షన్ బిల్డ్ చేయాలి అండ్ ఐడెంటిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫికేషన్లో సో యానిమల్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కలర్స్ ఎక్సెట్రా. సో ఇదంతా ఐడెంటిఫికేషన్లో వస్తుంది. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ చూపించుకుంటూ వాళ్ళు దాన్ని ఐడెంటిఫికేషన్ చేయాలి. సో ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళకి అది ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేయాలి, వాటర్ డ్రింక్ చేయాలి, వాళ్ళకి అర్థమవుతుంది వాటర్ బాటిల్తో యూజ్ ఏంటి, వాటర్ ఎలా యూజ్ చేస్తుంది. సో అలా వాళ్ళకి వాటర్ బాటిల్ వల్ల యూజ్ ఏంటి తెలుస్తుంది. ఇప్పుడు డ్రెస్ ఎలా యూజ్ చేయాలి, టీ షర్ట్ ఎలా, షర్ట్ ఎలా, ప్యాంట్ ఎలా, ఇట్లా వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఉంటే అది డ్రెస్ మనం వేసుకోవాలి. ఇలా వాళ్ళకి కాంప్రిహెన్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఐడెంటిఫికేషన్ ఉంటే ఆల్మోస్ట్ దాన్ని ఎలా యూజ్ చేయాలి, అది ఎందుకు యూజ్ అవుతుంది, అది ఎందుకు ఏంటి అనేది కంప్లీట్గా వాళ్ళకి అర్థమవుతుంది. కాంప్రిహెన్షన్ డెవలప్ అనేది ఉంటుంది. సో ఈ ఆటిజం కిడ్స్కి వాళ్ళ యాక్చువల్ ఏజ్ 3 years ఉంటే అసలు క్రోనాలజికల్ ఏజ్ ఎందుకు అంత ఉంటుందంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది డిలే ఉంటుంది. సో బ్రెయిన్ డెవలప్మెంట్ డిలే ఉండడం వల్ల సో వాళ్ళ గ్యాప్ అనేది ఉంటుంది. సో ఆ గ్యాప్ వల్ల వాళ్ళు స్పీచ్ డిలే ఉంటుంది. స్పీచ్ డిలేకి ఈ ఐడెంటిఫికేషన్, కాంప్రిహెన్షన్, అండర్స్టాండింగ్ అండ్ రెసెప్టివ్ అండ్ ఎక్స్ప్రెస్ ఇవి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో వీటితో పాటు ఇప్పుడు ఐడెంటిఫికేషన్ అయిపోయింది, ఎక్స్ప్రెస్, రిసెప్టివ్ ఉంది. రిసెప్టివ్లో వాళ్ళు అటెన్షన్ ఉన్నారు. స్పీచ్లో కంపల్సరీ ఒక కిడ్ అక్కడ మన ముందు ఉన్నాడు అంటే తను అటెన్షన్ ఇస్తున్నాడు, ఐ కాంటాక్ట్ ఉన్నారు. సో అటెన్షన్తో పాటు ఐ కాంటాక్ట్ ఉన్నారు. దాంతోపాటు ఐడెంటిఫికేషన్. సో ఐడెంటిఫికేషన్
కలర్ ఉంది, రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, అది తను ఐడెంటిఫికేషన్ చేస్తున్నాడు. చేస్తే కాంప్రిహెన్షన్ డెవలప్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ రిసిప్టివ్ వింటాడు. విన్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఇంటెన్షన్ స్టార్ట్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేస్తాడు కలర్. సో అలా ఐడెంటిఫికేషన్ అండ్ ఇమిటేషన్ తర్వాత సెట్టింగ్ టాలరెన్స్ జరిగింది. సో వాళ్ళు అలా ఈ ఒక్కొక్క లెవెల్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ లెవెల్ వచ్చేసి యాక్చువల్గా ఇప్పుడు 3 years ఉన్నారు. కాంప్రిహెన్షన్ లెవెల్ వచ్చేసి 1 year ఉంది. అప్పుడు మనం సెంటెన్స్ లెవెల్, 2 words లెవెల్ అలా చెప్తాం. అప్పుడు ఎన్ని రోజులు చెప్పినా స్పీచ్ అనేది ఇంప్రూవ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ లెవెల్ ఏ లెవెల్లో ఉంది. సో అది ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ చేస్తూ ఫస్ట్ లెవెల్లో ఓవెల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్. ఓవెల్స్లో ఆ, ఓ, ఐ, ఓ, యు, ఇవి ఓవెల్ సౌండ్స్. సో బ్యాక్గ్రౌండ్ సౌండ్స్లో బైలబుల్ సౌండ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇవి లిప్ మూమెంట్లో వస్తాయి. మీరు ట్రై చేయండి. హా, 2 lips అనేది మీట్ ఉన్నట్టు అప్పుడు బైలబుల్ సౌండ్స్. పా, మ, బ. సో అది దానివల్ల వస్తుంది. అండ్ నాజల్ సౌండ్స్ నాన్న, అన్న, ఇలా నాజల్ సౌండ్స్ వస్తుంది. అవి ట్రై చేయండి, వస్తుంది. ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది. కిటికీలా మనం ఇక్కడ ఫింగర్ ఇలా పెట్టి కిటికీలా చెప్పినప్పుడు వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ రావడం వల్ల వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇంకేం చేస్తారు దాంట్లో ఓన్లీ లోయర్ జాతో వచ్చే సౌండ్స్ ఖా, ఇదొకటే మూమెంట్ వస్తుంది. ఖా, గా. సో గా ఈ సౌండ్ వస్తుంది. టంగ్ డీప్ ప్రెస్ సౌండ్ రా సౌండ్. టంగ్ డీప్ ప్రెస్ అవుతుంది. రా సౌండ్ వస్తుంది. దాంతో నెక్స్ట్ థా, టంగ్ డీప్ ప్రెస్ అవుతుంది. సో అలా మనం వాళ్ళకి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూపించినట్టయితే వాళ్ళు కూడా ఆ లెవెల్ ట్రై చేయడానికి స్టార్ట్ చేస్తారు. సో దాంతోపాటు ఇలా ట్రై చేస్తూ మళ్ళీ నెక్స్ట్ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ ఎందుకు యూజ్ అవుతుంది, అసలు ఎందుకు ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది ఇంట్లో చాలా మంది ఇంట్లో ఫింగర్ బ్రష్ చేస్తాం. ఫింగర్తో బ్రష్ 2 years వస్తాయి, 3 years వస్తాయి, ఇంకా అయినా ఫింగర్ బ్రష్ చేస్తాం. సో దానివల్ల ఈ ఏరియా అంతా సెన్సిటివ్గా ఉండడం వల్ల వాళ్ళు బ్రష్ యాక్సెప్ట్ చేయరు. దానివల్ల వాళ్ళకి చూయింగ్ ప్రాబ్లమ్స్, అట్లీస్ట్ ఫుడ్ కూడా చూ చేయరు. సో ఫ్రూట్స్, నెక్స్ట్ చపాతీ, వాటెవర్ అది చూ చేయకుండా డైరెక్ట్ స్వాలింగ్ ఇస్తారు, అంటే మింగేస్తారు. సో చూయింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చూయింగ్తో పాటు చూయింగ్ ప్రాబ్లమ్ మనం ఎలా ఓవర్కమ్ చేయాలంటే చూయింగ్ టూల్స్ ఉంటాయి. వాటితో ట్రై చేస్తే చూయింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. వాటిలో లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ అసలు కంప్లీట్గా చూయింగ్ లేని వాళ్ళకి మనం రెడ్ షుగర్ ఇస్తాము. రెడ్ షుగర్ నెక్స్ట్ గ్రీన్ షుగర్ ఇస్తాము. అట్లా లెవెల్ బై లెవెల్ ఆ షుగర్స్ ట్రై చేసి మనకి చూయింగ్ అనేది కంప్లీట్గా వాళ్ళు చేయగలుగుతాం. సో చూయింగ్ తర్వాత నెక్స్ట్ బైటింగ్. చూయింగ్లోనే బైటింగ్ వస్తుంది. సో బైటింగ్లో ప్రాక్టీస్ అవుతుంది దానిలో. సో బ్లోయింగ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బ్లోయింగ్ సౌండ్ ప్రొడ్యూస్ అవ్వాలి. సో సౌండ్ ఎక్కువగా రావాలి, సౌండ్ ప్రొడ్యూస్ అవ్వాలి. సౌండ్ ఎక్కువగా ఇంకా రావడానికి మనం బ్లోయింగ్ ప్రాక్టీస్ చేయాలి. బ్లోయింగ్ కంపల్సరీ ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మౌత్ స్ట్రెంత్ అనేది వస్తుంది. ఈ జా స్ట్రెంత్, ఇక్కడ చీక్ స్ట్రెంత్, జా స్ట్రెంత్, స్టాప్ ప్యాలెట్, హాఫ్ ప్యాలెట్, ఇది ఒక స్ట్రెంత్ వస్తుంది. బ్లోయింగ్ అనేది వస్తుంది వాళ్ళకి. సో మనం బ్లోయింగ్ చిన్నగా వాటి థర్మోకోల్ బాల్స్ ఉంటాయి, వాటితో ట్రై చేయొచ్చు. కంప్లీట్ బ్లోయింగ్ లేని వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఎక్సర్సైజ్, ఇలా ఎక్సర్సైజ్, జా ఎక్సర్సైజ్, జా స్ట్రెచింగ్, ఇలా జా డ్రాపింగ్, ఇలా ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో అప్పుడు వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళు థర్మోకోల్ బాల్స్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ విజిల్స్ చేస్తారు. విజిల్స్ ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ బెలూన్స్ చేస్తారు. బెలూన్స్ తర్వాత వాటర్ బబుల్స్ చేస్తారు. సో అలా బ్లోయింగ్ అనేది కంప్లీట్గా వస్తే అది స్పీచ్కి కంపల్సరీ యూజ్ అవుతుంది. అది స్పీచ్ సౌండ్ ఎర్రర్ రావడానికి, క్లారిటీ రావడానికి, సౌండ్ ఎర్రర్ తగ్గడానికి, షట్టరింగ్ తగ్గడానికి, మిస్ఆర్గనైజేషన్ తగ్గడానికి స్పీచ్ అనేది క్లియర్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్
జీ వైబ్ అని జీ వైబ్. జీ వైబ్ ఎందుకు ఎలా అయిపోతుంది? జీ వైబ్ అనేది ఇక్కడ కంప్లీట్గా మనకు కిడ్స్కి బాగా చీక్స్ జా వీక్గా ఉన్నా బాగా స్ట్రాంగ్గా ఉంది, స్పీచ్ అనేది వాయిస్ నెస్ రాదు బయట. సో అప్పుడు ఆ జీ వైబ్ మనం ఇక్కడ అప్లై చేయాలి. లిప్స్కి ఇక్కడ ఇక్కడ చీక్స్కి జా అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్పుడు లోయర్ ఎండ్ ఆఫ్ గట్టి లోపల ఎండ్ ఆఫ్ గట్టి ఇక్కడ సైడ్ ఎండ్ ఆఫ్ గట్టి టంగ్ మీద ఇక్కడ ఇక్కడ అప్లై చేయాలి. ఇక్కడ ఎండ్ ఆఫ్ గట్టి ఇక్కడ ఇక్కడ సాఫ్ట్ పైన టాప్ ఇక్కడ ఫస్ట్ అప్పర్ జాలు లైన్స్ ఉంటాయి, అది హార్ట్ ప్యాలెట్. దాని తర్వాత బ్యాక్ ఇది సాఫ్ట్ ప్యాలెట్. సో దానికి జీవితంలో అప్లై చేయాలి. చేసి అప్పుడు దాంతో వైబ్రేట్ అయ్యి వాళ్ళు సౌండ్ అనేది డిలే అవుతుంది. సో అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్పీచ్ డిలే కంప్లీట్ నాన్ వెర్బల్ ఉన్న కిడ్స్కి అది యూజ్ అవుతుంది. సో దానివల్ల దాంతోపాటు మళ్ళీ వాళ్ళు స్వాలోయింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అండ్ లిక్కింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, బైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో సక్కింగ్ కూడా చాలా వరకు పిల్లలు సక్ చేయరు. సక్కింగ్ చేయడానికి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక నార్మల్ క్లీన్ వాటర్ అది తీసుకోవాలి. అందులో వాటర్ ఫిల్ చేసి మనం స్ట్రా వేసి కింద ప్రెస్ చేసినట్టయితే సక్ చేయడానికి ట్రై చేసుకుంటాం. సక్ చేయడం అండ్ వాటర్ వేసుకొని వాటర్ స్పిట్ చేయడం, వాటర్ నోట్లో వేసుకొని వాటర్ స్పిట్ చేయడం ఇలా చేస్తుంటే వాళ్ళు ఎక్కువగా బ్రష్ యాక్సెప్ట్ చేస్తారు, స్పిట్టింగ్ చేస్తారు. బ్రష్ చేసిన తర్వాత చాలా వరకు వాళ్ళు అలాగే దాన్ని తినేస్తారు. సో అది ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సక్కింగ్ చేయగలిగితే, స్పిట్టింగ్ చేయగలిగితే అది ఆటోమేటిక్గా బ్రష్ యాక్సెప్ట్ చేస్తారు. ఈ ఓరల్ మోటార్లో యూజ్ చేయడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది. వాళ్ళు బ్రష్ కానీ అండ్ ఏదైనా గట్టి ఆబ్జెక్ట్స్ తినడానికి కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంటారు. సో అలా చేస్తే ఇటు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ గెస్టర్స్ ప్లస్ ఓరల్ థెరపీ, ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ ఇది యూజ్ చేస్తే కిడ్స్కి ఇంప్రూవ్ స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అనేది వస్తుంటుంది. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఇలా వస్తుంది. దాని తర్వాత వాళ్ళు సెకండ్స్ లెవెల్ ఉంటారు. సో అలా ట్రై చేయండి. ఎక్కువగా వాళ్ళు కొంతమంది పిల్లలు ఎక్కువగా సెల్ఫ్ లాఫింగ్ చేసుకుంటారు. సో సెల్ఫ్ లాఫింగ్ చేసినప్పుడు వాళ్ళు అటెన్షన్ ఇవ్వరు. సో ఐ కాంటాక్ట్ మిస్ అవుతుంది. సో ఇమాజినేషన్ వాళ్ళు ఉంటారు. ఆ సెల్ఫ్ లాఫింగ్ ఎందుకు చేస్తారంటే వాళ్ళు మైండ్లో ఏదో రన్ అవుతుంది. సో ఇంతకుముందు జరిగిన సిచ్యువేషన్స్ వాళ్ళు మైండ్లో రన్ అవుతుంది. సో ఆ రన్ అవ్వడం వల్ల వాళ్ళు సెల్ఫ్ లాఫింగ్ చేస్తారు. సెల్ఫ్ లాఫింగ్ డిక్రీస్ ఎలా చేయాలంటే మనం ఎక్కువగా మౌత్ యాక్టివిటీ ఎక్కువగా చేయగలం. బ్లోయింగ్ కానీ, చూయింగ్ కానీ, స్పెట్టింగ్ కానీ, సకింగ్ కానీ ఇలా చేస్తే వాళ్ళకి మెల్లమెల్లగా సెల్ఫ్ లాఫింగ్ అనేది తగ్గుతుంది. వాటితో పాటు మనం ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయించాలి. ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళు ఐ కాంటాక్ట్, అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ ఉంటుంది. సో దానివల్ల ఈ సెల్ఫ్ లాఫింగ్ అనేది తగ్గుతుంది. అలా చేయండి. సో అది స్పీచ్కి యూజ్ అవుతుంది. సో That's what I don't understand because he starts laughing. He starts laughing.